దేవుని వాక్యం వినబడుచుండగా మరింత ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. మరి సమయంలో వాక్యము కొరకు ప్రార్థన చేశారు కాబట్టి డైరెక్ట్గా వాక్య సందేశంలోకి మనం వెళ్దాము. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఒక చక్కటి మాటను మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన సంగతిని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడు అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 14వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడిన లేఖన భాగం మనం గమనించినప్పుడు, పౌలు గారు ఒక సీరియస్ విషయాన్ని, అంతే సీరియస్గా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘమా, మీరు విశ్వాసములోనికి పిలువబడిన వారు, మూర్ఖులకు ఈ తరము నుంచి మీరు వేరుపరచబడిన వారు, లోకములో నుంచి ప్రత్యేకముగా ఉండుటకు మీరు పిలవబడిన వారు. అంత మాత్రమే కాదు కానీ మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలవబడిన వారు, అవిశ్వాసులలో నుండి విశ్వాసములోనికి మీరు పిలవబడిన వారు అని చెబుతూ అక్కడ మాట్లాడుతున్నారు. అవిశ్వాసంలో నుంచి పిలువబడిన మీరు మరణ అవిశ్వాసులతో ఎలా మీరు పాలు పంచుకుంటున్నారు, అవిశ్వాసుల్లో నుంచి మీరు ప్రత్యేకింపబడిన మీరు మరల అవిశ్వాసులతో మీరు మరల ఎలా జత కడుతున్నారు, క్రీస్తునకు సాతాను సంబంధమైన బెలియాలతో ఏమి సంబంధము అని చెబుతూ, దేవుని ఆలయముగా పిలువబడుతున్న మీకు విగ్రహముతో ఏమి సంబంధం అని చెబుతూ, మీరందరూ కూడా ఒకప్పుడు లోకములో ఉన్నవారు, లోకములో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను, వేరుపరిచి మిమ్మల్ని నేను ఒక చక్కటి సమూహముగా ఏర్పరిచాను, ఒక చక్కటి సహవాసముగా ఏర్పరిచాను, ఒక చక్కటి విశ్వాసపు గృహములోనికి మిమ్మల్ని ప్రవేశింపజేశాను. గృహములోనికి ప్రవేశించిన మీరు ఆ గృహమును దాటి మరలా బయటికి వెళ్ళిపోయి అవిశ్వాసులతో మీరు ఏ విధముగా జత కడుతున్నారు. నా పాయింట్ మీకు అర్థమైందో అర్థం అవ్వట్లేదో? దేవుడు చాలా సీరియస్గా తన భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటా మాట అంటే 18వ వచనములో నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు సంఘములోనికి వచ్చిన మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఈరోజు సంఘముగా పిలువబడుతున్న మనము, ఈరోజు సమూహముగా కూడుకున్న మనము, ఒకప్పుడు లోకములో బ్రతుకుచున్న మనల్ని దేవుడు వారిలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. మనమందరము కూడా ప్రత్యేకముగా ఉండడానికి బయలు వెళ్ళబడిన వారము. పాపపు మనుషులలో నుంచి, పాపపు లోకములో నుంచి, దుర్నీతి కలిగిన వారిలో నుంచి, అవిశ్వాసపు మనుషుల్లో నుంచి, అలాంటి విగ్రహ సంబంధమైన కార్యాల్లో మునిగిపోతున్న వారి మధ్యలో నుంచి మనం ప్రత్యేకింపబడిన వారము. మనము అవిశ్వాసపు లోకములో నుంచి విశ్వాస లోకంలోనికి మనము ప్రవేశించిన వారం. దాన్ని అంటున్నారు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అలా ఉంటే గనక నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారు.
ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న ఒక సీరియస్ డిస్కషన్ ఏంటంటే సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు సహవాసంలోనికి రాని మనస్థితి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే అవిశ్వాసులతో మనకు జత ఉండేది, దుర్నీతితో మనకు పాలిభాగస్తులు ఉండేవి, విగ్రహముతో మనకు పాలు పంపులు ఉండేవి, లేదంటే బెలియాల సంబంధమైన ఆ లోకదేవతతో మనం పాలు పంచుకునేవారము. ఇప్పుడు మనము దేవుడు వారిలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి మనందరికీ కూడా తండ్రిగా ఆయనున్నాడు, ఆయన బిడ్డలుగా మనమున్నాము. ఆయన బిడ్డల యొక్క సమూహమే సహవాసముగా ఈరోజు పిలువబడుతుంది. ఈరోజు ఎందరూ రక్షణ పొందారో, ఎందరూ బాప్తిసము తీసుకున్నారో అందరూ కూడా ఒక గుంపుగా ఉంటే ఈ గుంపును పిలువబడిన పేరే సహవాసము. ఈ సహవాసంలోనికి మనల్ని పిలిచింది ఎవరో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తువును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచింది ఎవడనంటే దేవుడు పిలిచాడు, నేను కాదు, ఇంకొకరు కాదు, మరొకరు కాదు. ఈ సహవాసంలో పాలిభాగస్థులయ్యేలా మిమ్మల్ని ప్రత్యేకపరిచింది ఎవరనంటే దేవుడు మిమ్మల్ని పిలిచినది. దేవుడు మిమ్మల్ని పిలిచింది, ఈ సహవాసంలోనికి మిమ్మల్ని ఆహ్వానించింది నరుడు కాడు. ఈ సహవాసంలోనికి మిమ్మల్ని ఆహ్వానించింది దేవుడు ఆహ్వానించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆహ్వానించారు. మిమ్మల్ని పిలిచిన దేవుడు పని లేక మిమ్మల్ని పిలవలేదు, కానీ మీతో పని ఉంది కాబట్టి పిలిచాడు. ఈరోజు సేవకులు వచ్చి చర్చికి రండి అని అంటే ఈరోజు మనుషులు చాలా నీరసించిపోతూ ఉంటారు. వెటకారమైన చూపులు చూస్తారు, అసహ్యమైన చూపులు చూస్తారు, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీకు పని లేదు కానీ మాకు చాలా పని ఉందని మాట్లాడుకునేవారు ఉంటారు. ఈరోజు సహవాసంలో లేకపోతే నీ భక్తి ఏమైపోతుంది? సహవాసంలో లేకపోతే నీ ఆత్మీయ జీవితము ఎక్కడుంటుందో చెప్పిన అవిశ్వాసులతో జత కట్టేస్తావు. సహవాసంలో లేకపోతే నీ జీవితం అంతా కూడా బెలియాలతో సాంగత్యం చేస్తావు. సహవాసంతో లేకపోతే నీ జీవితంలో విగ్రహ సంబంధమైన వాటిలోనికి నువ్వు పాల్పంచుకోలేకపోతావు. అందుకే నీవెల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలి. ఆ సహవాసంలోనికి నిన్ను పిలిచినది దేవుడు. ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరు ఈ సహవాసంలోనికి వచ్చింది? ఎవరు ఈ సహవాసంలోనికి వారు ఏ విధంగా వచ్చారో ఒక మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లోని 2వ అధ్యాయము 40వ వచనం చూద్దాం ప్రియులారా. పెంతెకోస్తు పండగ దినమున మొట్టమొదటిసారిగా ఈ క్రైస్తవ సహవాసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సహవాసం గురించి భక్తుడు మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనములో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఇదిగో బాప్తిసము పొందడానికి, మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి ఎందరైతే వచ్చారో వారితో మాట్లాడుతూ, అయ్యా మీరు రక్షణ పొందడానికి వచ్చారు కదా, మీరు మారు మనసు పొందడానికి వచ్చారు కదా, మీరు విశ్వాసంలోకి వచ్చారు కదా, మీరు నిజమైన దేవుని తెలుసుకోవడానికి వచ్చారు కదా, మీరు లోకమును విసర్జించి వస్తున్నారు కదా, అందుకే మీ గురించి మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరిస్తే, అలా హెచ్చరించినప్పుడు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ బాప్తిసము పొందిన వారు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడితే, ఆ 3,000 మందిని ఆ రోజు ఇక అపోస్తులు ఏమన్నారనంటే, ఈ 3,000 మంది ఎలా ఉండాలంటే, ఈ 3,000 మందితో ఏర్పాటు చేయబడిన ఈ సహవాసం ఎలా ఉండాలంటే, ఈ గ్రూప్ ఎలా ఉండాలంటే, వీళ్ళందరూ కూడా మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఏర్పాటు చేయబడిన వారు వీరు. అంటే లోకములో ఏమాత్రము కూడా పాలు పంపులు లేకుండా, పాపముతో, అవిశ్వాసంతో, దుర్నీతితో, దుష్కార్యములతో, దురాశలో ఏమాత్రము కూడా పాలు పొందులు లేకుండా మీ జీవితాలు ఎల్లప్పుడూ కూడా మూర్ఖులకు ఈ తరములకు మీరు వేరుగా, వారి మధ్య నుండి మీరు బయలు వెడలి మీరు ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకముగా ఉండుటకు మనం ఆహ్వానించబడ్డాము. మనమే క్రైస్తవ సహవాసము, సంఘము ప్రియులారా. వారు ఎలాంటి స్థితిలో ఉండాలంటే, వీరు అపోస్తుల బోధ యందును, తర్వాత సహవాసమందును, తర్వాత రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. దానిలో 2వ మాట నోటీస్ చేశాడు, అది సహవాసం అంటున్నాడు.
ఈరోజు చాలామంది అపోస్తుల బోధ అంటే పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అపోస్తుల బోధంతో కూడా చాలా ఆజ్ఞలు ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అలా మాట్లాడాలి, ఎలా నడవాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎన్నో ఆజ్ఞలు అపోస్తుల యొక్క పరిచర్య అంటే. ఎందుకంటే అపోస్తుల యొక్క పరిచర్య పరిశుద్ధత వైపు మనుషులను నడిపించే పరిచర్య. అందుకే ఈరోజు అపోస్తుల యొక్క పరిచర్య అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అపోస్తులు చెబుతున్న ఈ పత్రికలో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలు ఎప్పుడు కూడా మనిషిలో ఉన్న పాపాన్ని కడిగేస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని బట్టి అపోస్తుల యొక్క బోధ ఏదైతే ఉందో అది మనుషుల యొక్క పాపములను, దోషాలను, నేరాలను అది కడుగుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, ఖండిస్తుంది. అవసరమైతే 2 దెబ్బలు వేసైనా వారిని సరైన మార్గంలో తీసుకుని రాని బోధించేదే అపోస్తుల పరిచర్య. ఈ అపోస్తుల పరిచర్య మొహమాటం లేని పరిచర్య. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కార్సుగా నువ్వు చేస్తుంది తప్పు అని ఒప్పింపజేసేదే అపోస్తుల పరిచర్య. కానీ ఈ పరిచర్య అంటే ఈరోజు చాలామందికి ఇష్టం ఉండదు. వీళ్ళు చెప్పే బోధ అంటే ఈరోజు చాలామందికి ఇష్టం ఉండదు. ఎవరు చెప్పే బోధ ఇష్టమో చెప్పనా? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఏదైతే చెప్పారో ప్రవక్తలలో కొంతమంది ప్రవక్తల బోధలు అంటే ఈరోజు చాలామంది ఇష్టం. ఎందుకంటే ప్రవక్తలు చెప్పిన ధర్మశాస్త్రంలో బోధ ఏంటంటే, నాయనా మేము పాపాలు చేసి నీ సన్నిధికి వచ్చి మేము మొరపెడుతున్నప్పుడు దయచేసి మా పాపాలను క్షమించవా. ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్న చట్టం, ధర్మశాస్త్రం ఎలా ఉండేదంటే ఇదిగో పాపాలు చేసేవాళ్ళు దేవుని మాట లెక్క చేయకుండా, కానీ వారు మరలా దేవుని ఆలయం తట్టు తిరిగి, దేవుని మందిరం తట్టు తిరిగి మా పాపాలు మేము ఒప్పుకొనిచున్నామనగానే దేవుడు కరిగిపోయి వారి పాపాలను క్షమించేవాడు. ఆ పాపాలు శృతి మించితే వారిని అక్కడే తీసేసేవాడు కూడా. ఈ పాత నిబంధన యొక్క భక్తుల యొక్క ప్రవచనాల్లో వారికి పండుగలు ఉండేవి, చక్కగా పబ్బాలు ఉండేవి, ఎంజాయ్మెంట్ ఉండేది. ఎప్పుడు కూడా చాలా ఆనందించేవారు దేవుని మందిరికి వెళ్ళాలంటే, అదొక జోష్. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పండుగకు ప్రాధాన్యత లేదు, పబ్బానికి ప్రాధాన్యత లేదు. నువ్వు సంతోషభరితంగా, ఉత్సాహభరితంగా నీ కుటుంబంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాల వల్ల నీ సమయాన్ని దుర్వినియోగపరచుకోవడము, నీ ధనాన్ని దుర్వినియోగపరచుకోవడము, అలాంటి వాటికి ఏమాత్రం కూడా అవకాశం లేదు క్రొత్త నిబంధన బోధలో. అవన్నీ కూడా వేస్ట్ అన్నాడు. పండగలు, అమావాస్య, నియామక కాలాలని కూడా అవన్నీ వద్దన్నాడు క్రొత్త నిబంధన. అందుకే అలాంటి బోధ అంటే ఈరోజు క్రైస్తవుడికి ఇష్టం ఉండదు. దాని తర్వాత చెప్తున్నదే సహవాసం అన్నాడు. దాని తర్వాత రొట్టె విరుచుట కొంచెం బాగానే ఉన్నది, నెలకొకసారో వారానికి ఒకసారి తీసుకుంటున్నారు. ప్రార్థనలో కూడా పర్వాలేదు. కానీ సహవాసం అనగానే ఈరోజు చాలామంది నిర్లక్ష్యముగా బ్రతుకుతున్నవారు ఎక్కువైపోయారు. ఎంత నిర్లక్ష్యం అంటే వెళ్ళకపోతే ఏమవుతుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్యామిలీని కలవడం జరిగింది. కలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆంధ్ర నుంచి ప్రాంతంకి వచ్చి అక్కడుండి నివాసం కొనసాగిస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్ళట్లేదండి. మరి క్రిస్టియన్స్ కదా, మరి మీరు దేవుని సన్నిధికి వెళ్ళరా అంటే మేము వెళ్ళమండి. మా అయ్యగారు అక్కడ వాక్యం చెబుతాడు, వాక్యం చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. వాళ్ళ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ నాకు పంపిస్తాడు వాట్సాప్లో. మేము అందరం కూర్చొని అవి రికార్డింగ్ మాటలు విన్న తర్వాత మా ఇంట్లో రొట్టె తయారు చేసుకుంటాం, ద్రాక్షరసం మేమే కలిపేసుకుని ప్రార్థన చేసుకుని దాన్నే మేము భుజించేస్తామన్నారు. ఆ మాత్రం దానికి సహవాసం అనే మాట దేవుడు ఎందుకు పెట్టాలి? ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎలా చేస్తే ఏమవుతుంది అన్నీ కూడా దేవునికి ఎదురెళ్ళి చెప్పే పరిస్థితులకు వెళ్ళిపోయారు. కానీ నిజంగా మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా, నిజంగా మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆరాధన కానీ, మన సహవాసం కానీ వాక్య సంబంధితమైన స్థితిలో ఉన్నదా? మరికొంతమంది ఎక్కడెక్కడికో ఉరుకుతూ ఉంటారు. ఏంటి నువ్వు ఉరకడం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు వెళ్తున్న సహవాసంలో కనీసం సేవకుడికి నీ పేరు తెలుసా, నీ పరిస్థితి తెలుసా, నీ సమస్య తెలుసా, నీ దారిద్ర్యపు స్థితి తెలుసా, నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసా, నీ అనారోగ్య పరిస్థితులు తెలుసా? తెలియదు కదా. ఎందుకు పరిగెత్తడం నాయన అంటే మాకు అక్కడే అలవాటు అయిపోయిందండి. సో అక్కడే అలవాటు, అక్కడ చచ్చిపోతే అటు నుంచి అట్టే వెళ్ళిపోతావు నరకానికి. గమనిస్తున్నారా? దేవుని సహవాసం అంటే ఆషామాషి కాదది. దేవుడు ఎందుకు ప్రత్యేకమైన బృందములుగా మీరు ఉండాలంటే సహవాసములో ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు అందరి పట్ల సరైన బాధ్యత కలిగి ఉంటాడు. అలాంటి బాధ్యత కలిగిన సేవకుడి కింద మీరందరూ ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా ఎదగాలి. తద్వారా మరణించిన మరుక్షణం ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అలాంటి సేవకుని క్రింద మీరు ఎల్లప్పుడూ కూడా నడిపింపబడుతూ ఉండాలి.
బైబిల్లో ఉన్న ఈ సేవకులు అలాంటి వారే. తమ జీవితాల్లో తమ స్వలాభేక్ష ఏమాత్రం కూడా కోరకుండా, స్వలాభమును కోరకుండా తమ జీవితాలప్పుడు కూడా ఆత్మల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి, వారు ఏ స్థితిలో పతనమైపోతున్నారో, వారు ఏ స్థితిలో పడిపోతున్నారో వాటన్నిటిని కూడా నోటీస్ చేసి, గమనించి, అయ్యా మీరు ఈ స్థితిలో నెగిటివ్గా ఉన్నారు, ఈ స్థితిలో మీ జీవితం బాగోలేదు, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆయా సహవాసంలో ఉన్న సహవాస సంఘ కాపరు ఎవరైతే ఉన్నారో సహవాసం ఆ విధంగా నడిపించేవారుగా ఉండాలి. మరికొందరు చూస్తే ఇదిగో లైవ్ వస్తుంది కదా, లైవ్లో వినేద్దాం. లైవ్ ఎవరి కోసం? దగ్గరగా ఉన్న నీ కోసం కాదు లైవ్ అంటే. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి లైవ్, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్న వారికి లైవ్, దేశం కాని దేశంలో ఉన్న వారికి లైవ్. అలాంటి వారి కొరకు లైవ్. అంతేగాని ఇదిగో లైవ్ వస్తుంది కదా, లైవ్లో వాళ్ళు వాక్యం చెబుతారు, వాళ్ళ ఆరాధన మన ఆరాధన, వాళ్ళ సహవాసం మన సహవాసం అంటే అక్కడున్న సేవకుడికి, టీవీలో కనబడే సేవకునికి నీ ఆత్మీయస్థితి తెలుసా? తెలీదు. టీవీలో కనబడే సేవకునికి నీ ఆత్మీయ స్థితి ఏమాత్రం కూడా తెలియదు. ఆయన ఎందుకు వాక్యం చెప్తాడంటే అక్కడున్న ఆత్మను ఉద్దేశించి వాక్యం చెప్తాడు. మరి నీ ఆత్మ యొక్క పరిస్థితి ఎలా ఉండదో ఆయనకేం తెలుసు? ఎందుకు ఈరోజు సహవాసమును ఈనాటి క్రైస్తవ్యము ఇంతగా నిర్లక్ష్యము చేస్తుంది? ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు ఈరోజు మీకెందుకు చెబుతున్నానంటే మన జీవితంలో సహవాసం విషయంలో ఏమాత్రము కూడా అశ్రద్ధగా మనం వహించినట్లయితే దేవుని ఉగ్రతకు ఒకానొక రోజు మనము లెక్క చెప్పవలసిన సమయం ఒకటి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఒకానొక దినం ఉన్నది. ఆ రోజు ఖచ్చితంగా మనము ఈ సహవాసమును బట్టి దేవునికి మనము లెక్క చెప్పాల్సిందే అంటున్నాడు. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును మీరు ఎడతెగక ఉండాలి. అంటే ప్రార్థనలో కంటిన్యూషన్ ఉండాలి. ఎడతెగక అంటే కంటిన్యూగా చేయాలని అర్థం. ఆ విషయంలో ఏమాత్రము కూడా బ్రేక్స్ ఇవ్వకూడదు. ప్రార్థనలో బ్రేక్స్ ఇవ్వకూడదు. అపోస్తుల బోధ వినే క్రమంలో బ్రేక్స్ ఇవ్వకూడదు. ఆబ్సెంట్స్ ఉండకూడదు. సహవాసంలో ఆబ్సెంట్స్ ఉండకూడదు. కంటిన్యూగా వెళ్తారు కదా ఉద్యోగానికి, కంటిన్యూగా వెళ్తారు. అలాగే మన జీవితంలో కూడా కంటిన్యూగా మన ఈ యొక్క శరీరం బ్రతకడానికి కంటిన్యూగా ఎలాగైతే తింటున్నామో ఈ ఆత్మ బ్రతకడానికి కూడా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనేవి ఎడతెగక జరగాలి. కంటిన్యూగా జరగాలి. కానీ ఈరోజు ఎందుకు సహవాసము నిర్లక్ష్యము చేయబడుతుంది అత్యధికముగా? ప్రియమైన దేవుని వారలారా, దానికి అర్థం ఏంటి? సహవాసం పట్ల, దేవుని సహవాసం, ఈ సమూహం పట్ల మనకున్న బాధ్యత ఏమిటి? దేవుడు మనల్ని ప్రేమించి ఎలాంటి బాధ్యతను పెట్టాడు? కొందరు ఉంటారు, సహవాసం అనగానే ఆదివారం చర్చికి వెళ్ళాలి, నా అంతటా నా కుటుంబం నేను వెళ్ళాలి, ఇంకెవరితో పట్టింపులు ఉండవు, మరలా అది అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని కలిసి మరలా వెళ్ళిపోతారు. సహవాసం అంటే అది కాదు. సహవాసం అంటే నీ అంతటా నీవే వచ్చి దేవుణ్ణి ఆరాధించేసి పాస్టర్ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి మరలా నీ అంతట వెళ్ళిపోవడం కాదు సహవాసం అంటే. సహవాసం అంటే ఇక్కడున్న ప్రతి కుటుంబము కూడా నీ సహవాసంలోని సహవాసమే. ఇక్కడున్న ప్రతి కుటుంబము కూడా సహవాసంలోనిదే. వారందరితో మనం సహవాసము కలిగి ఉండాలి. సహవాసం అంటే మనం ఇక్కడికి వచ్చి దేవునితో ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘములో ఉన్న ప్రతి కుటుంబంతో కూడా మనము సహవాసము కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నంతసేపే సహవాసం అండి. వెళ్ళిపోయిన తర్వాత మరలా వారంలో ఎవరికి సంబంధం లేనట్లుగా బ్రతికితే మనం సహవాసంలో ఉన్న వాళ్ళం కాదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయులు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకములో మన వర్క్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, మన బంధువులు అవిశ్వాసులకు ఎవరైతే ఉన్నారో వారితో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం అనుకోండి, మనము దేవుని సహవాసంలో ఉన్నవారము కాము. సహవాసం అంటే ఈ 4 గోడల మధ్య ఉన్నది మాత్రమే సహవాసము కాదు. గమనిస్తున్నారా? సహవాసం అంటే ఈ 4 గోడల మధ్య ఉన్నది మాత్రమే సహవాసము కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత సేవకులతో సహవాసాన్ని మెయింటైన్ చేయాలి, దేవునితో సహవాసం మెయింటైన్ చేయాలి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంతో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కూడా సంఘములోని కుటుంబాల పట్ల మనము సహవాసమును మెయింటైన్ చేయాలి. సహవాసం అంటే చెప్పిన బంధం, బాండింగ్, బంధుత్వము సహవాసం అంటే.
దేవునిలో మనమందరము కూడా కుమారులు కుమార్తెలుగా ఉన్నాము. ఆయన మన తండ్రి అయితే ఆయన బిడ్డలుగా మనమందరము కూడా లోకములో నుంచి మనం బయలువెడలి ప్రత్యేకముగా ఉండి ఇదిగో ప్రతిరోజు కూడా మనము సహవాసము కలిగి ఉండాలి. ఏ రోజైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పలానా బ్రదర్ ఎలా ఉన్నాడని మనం ఫోన్ చేస్తామా? పలానా సిస్టర్ ఎలా ఉందని మనం ఫోన్ చేస్తామా? ఫోన్ నాకెప్పుడైనా చేశారా? బ్రదర్ ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా? నాకెప్పుడైనా ఫోన్ చేశారా? చెయ్యాలి, కనుక్కోవాలి. నాకు మాత్రమే కాదు, సంఘంలో ఎవరైతే ఉన్నారో సిస్టర్స్కి బ్రదర్స్కి ఫోన్ చేసి బ్రదర్ ఎలా ఉన్నారు, గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు చాలు. మనసారా మాట్లాడితే ఒక 2 నిమిషాలు చాలు. ఇదిగో మా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇది సహవాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రియులారా. సహవాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారని తెలుసుకోవాలి. తెలుసుకుని వారిని బట్టి నేను ఏది చేయగలను, ఏది చేస్తే వారు అభివృద్ధి చెందగలరు, వారు ఎదుగుతారు, వారు డెవలప్ అవ్వగలరు. ఒకవేళ నేను ఏది చేయలేకపోతే ప్రార్థన చేయగలనుగా. అందుకే ప్రార్థన చేయగలిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మన సహోదరులు వాళ్ళకి మనం ఫోన్లు చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు ఫోన్ సిస్టమ్ అనేది, కానీ ఒకప్పుడు ఈ ఫోన్లు లేనప్పుడు వాళ్ళందరూ కూడా సాయంత్రం అవగానే ఒకరింటికి ఒకరు వెళ్ళి చక్కగా మాట్లాడుకుని దేవుని బట్టి ఆనందించి ఆత్మీయంగా నీవెలా ఉన్నావు, ఆత్మీయంగా నాకు కొంచెం ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెబితే అయ్యో అవతల వ్యక్తి అనేవాడు ఆత్మీయంగా నువ్వు ఏ విషయంలోనైనా బలహీనపడు, కానీ ఆత్మీయతలో మాత్రము ఆత్మీయ జీవితంలో మాత్రం బలహీనపడొద్దని అవతల వ్యక్తులు ధైర్యం చెప్పేవారు. ఈరోజు సంఘానికి ఎవరైనా రాకపోయినా సరే ఎందుకు రాలేదు బ్రదర్ అని ఫోన్ చేయమన్నా ఫోన్ చేయటం చూడండి. ఎక్కడ మన సహవాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. మన సహవాసం అంటే లోకవ్యాప్తంగా ప్రతి చర్చ్ ఇదే తంతు. నేను వచ్చానా, ప్రార్థన చేశానా, దేవునికి వందనాలు చెప్పానా, ఇక వెళ్ళిపోయినా, మిగిలినతో సంబంధం లేదు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదివారం వచ్చేంత వరకు కూడా మిగిలిన వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు, బంధం ఉండదు, బంధుత్వం ఉండదు, ఏమీ ఉండదు చూడండి. మరి సంఘములో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయకుండా ఎవరితో సహవాసం చేస్తున్నావు అంటే లోకములో ఉన్న అవిశ్వాసులతో సహవాసం. వాళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళతో లోక సంబంధమైన ముచ్చట్లు, వాళ్ళతో సమయాన్ని వెచ్చించడం వల్ల ప్రార్థన చేసుకోలే ఆలోచన మనకు రాదు. దేవునిలో కొద్ది సమయం గడపాలనే ఆలోచన మనకు రాదు. లోకములో ఉన్నవారిని మనం చూస్తే లోకములో ఉన్నవారితో మనం సమయాన్ని గడిపితే మనము కాస్త ఎలా అయిపోతుంది చెప్పండి. లోకములో ఉన్నవారికి ఏ అలవాట్లు అయితే ఉంటాయో ఆ అలవాట్లు మనం కూడా సంపాదించుకుంటాం. వారు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ ప్రాంతాలకి మనము కూడా చిన్నగా వెళుతూ ఉంటాం. ఒక క్రైస్తవుడిగా నీవు వారిని సహవాసంలో నన్ను నడిపించవలసిన వాడవై ఉండగా నీవు వారిని పట్టుకుని వారు తోక పట్టుకుని వెళ్ళిపోతే ఏంటి ఇక్కడ జరుగుతున్నదే. అందుకే మరొక మాట చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ 2 సహవాసాల గురించి భక్తుడు రాయడం జరిగింది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. ఇది మొదటి సహవాసము. ఏంటి సహవాసము? ఇదిగో మేము అపోస్తులము, మేము సేవకులము, అంత మాత్రమే కాదు కానీ మేము కూడా దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలమైన మేము మీకును మాకును సహవాసము కలిగింది. ఎందును బట్టి? క్రీస్తు యొక్క బలి త్యాగమును బట్టి, బాప్తిస్మమును బట్టి మనందరికీ కూడా చక్కటి సహవాసము కలిగింది. తర్వాత అంటున్నాడు, అంటే ఈ మొదటి లైన్ ఏదైతే ఉన్నదో మనుషులతో మనుషులకు సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మాట చూద్దాం ఒకసారి. మన సహవాసం అయితే ఇదిగో నీకు నాకు మధ్య దోస్తి కుదిరింది కదా, ఈ దోస్తి సహవాసము కదా. ఇప్పుడు మనమయ్యాం, ఇక మీద నీవు వేరు నేను వేరు కాదు. ఇప్పుడు మనము మరి మన సహవాసం అయితే అది ఎలా ఉండాలంటే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది దేవునితో సహవాసము. నరులుగా మీరు గమనించండి, నరులుగా మనుషులుగా కుటుంబాలుగా ఇక్కడ మన సహవాసం బాగుండాలి.
ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన సహవాసం బాగుండాలి. మనం అందరము కలిసి మన సహవాసాన్ని దేవునితో కలపాలి. అది నిజమైన సహవాసం. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించున్నారో లేదో, బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే ఆత్మీయులు, క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎల్లప్పుడూ కూడా ఒకరి ఎడల ఒకరు భారము కలిగి, బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ పాయింట్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రేమ 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 ప్రేమ. బైబిల్ అంతా చెబుతుంది ప్రేమ 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 ప్రేమ. ప్రేమ కలిగి ఉన్న సహవాసంలో సంఘమునకున్న మరొక పేరేంటి చెప్పండి? శరీరము అంటాడు. యేసుక్రీస్తు శరీరము. ఈ శరీరములో ఉన్న ప్రతి ఒక్క అవయవము కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న సార్వత్రిక సంఘం. అంత మాత్రమే కాదు కానీ ఈ శరీరంలో ఉన్న మనం అందరము కూడా ఒక కుటుంబము. ఈ కుటుంబాలన్నీ కలిస్తేనే ఒక సంఘం అవుతుంది. ఈ ఏలికి గాయమైతే ఈ చెయ్యి స్పందించాలి, వెంటనే ఏమైంది ఈ ఏలికని చూసుకోవాలి. ఈ ఏలికి గాయమైతే ఈ హృదయం స్పందించాలి, ఈ దీనికి ఏమైంది అని. అంటే ఈ చెయ్యకు కుటుంబము, ఈ హృదయం ఒక కుటుంబము. ఈ ఏలికి గాయమైతే ఈ కన్ను స్పందించాలి, ఈ ఏలికి ఏమైపోయిందని ఈ కన్ను బాధపడాలి. ఎందుకంటే ఇదంతా ఒకే శరీరం కాబట్టి. మన శరీరంలో ఏదైనా ఒక అవయవానికి గాయమైతే మిగిలిన అవయవాలన్నీ కూడా ఎలాగైతే స్పందిస్తున్నాయో, ఈ ఏలుక గాయమైతే కాళ్ళు పరిగెడతా ఉంటాయి. ఎందుకు? వెంటనే దీనికి ట్రీట్మెంట్ చేయించాలి. హృదయం ఆలోచిస్తుంది, మైండ్ ఆలోచిస్తుంది, శరీరం ఆలోచిస్తుంది, శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఆలోచిస్తుంది ఈ ఏలు గురించే. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా అలాగునే ఉండాలి. అయ్యో సహోదరులు ఆత్మీయంగా పడిపోతున్నారే, వారిని బట్టి నవ్వుకోవాలా, ఆనందించాలా, బాధపడాలా? వారిని కలిసి, నాయనా సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ స్థితి ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ ఈరోజు ఇలా ఉన్నది. దయచేసి నీ ఆత్మీయ స్థితిలో చక్కగా రా, అభివృద్ధి చెందు, అభివృద్ధి చెందు. అభివృద్ధి కావాలి, మనము దేవునిలో అభివృద్ధి కావాలి. గతంలో బాగున్నాం, వర్తమానంలో ఏమైపోయింది భక్తి జీవితం అని అవతల వారిని మనము రేపాలి, ప్రోత్సహించాలి, దేవునికి దగ్గర చేసేలా దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రియులారా. అందుకే మనకు మనముగా ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి. ఈ విషయంలో కొన్ని సందర్భాల్లో నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటో చెప్పనా? ఆత్మీయులు ఎలా ఉన్నారు అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరండి. అర్థమవుతుందా? ఆత్మీయులు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అది నాకు ఇస్తున్న గౌరవమో, సహవాసానికి ఇస్తున్న గౌరవమో, సంఘ కాపరికి ఇస్తున్న గౌరవమో, లేదంటే దేవునికి ఇస్తున్న గౌరవమో. ఫోన్ ఎత్తకపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు మనమందరం ఒక ఊరిలో లేము కదా. హైదరాబాద్ అంటే నాదొక ఊరు, మీదొక ఊరు, ఇంకొకరితో ఇంకొక ఊరు, ఇంకా అన్ని ఊర్ల సమూహమే ఇదొక ప్రాంతము. ఒకప్పుడంటే అందరం ఒకే ఊరిలో ఉండేవాళ్ళం కాబట్టి మహా అంటే ఒక ఊరిలో 50 గడపలో 100 గడపలు ఉండే కాబట్టి 10 నిమిషాల్లో ఆ చివరి మొదలుకొని ఈ చివరి మొత్తం తిరిగేయచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటంటే ఫోన్ చేస్తే ఫోన్కి ఆన్సర్ చేయకపోతే సహవాసంలో ఒక సేవకునికి కానీ సహవాసానికి కానీ మనం ఇస్తున్న విలువేంటి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? మన సహోదరుని మనం ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాము? మనుషులతో సహవాసం అన్నాడు 3వ వచనంలో, అదే సమయంలో దేవునితో సహవాసం అన్నాడు. అంటే మనుషులను ప్రేమించండి, తద్వారా మీరు దేవుని ప్రేమించండి. ఇదే పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇదే పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదము. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. మీ జీవితాల్లో మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమించే ప్రతి వారు కూడా దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తారు. దేవుని పిల్లల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. గమనించగలగాలి. ప్రేమ అనేది ఈరోజు సహవాసంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఆ ప్రేమలు ఈరోజు సహవాసంలో ఉన్న కుటుంబాల మధ్య లేకపోవడం వల్ల ఈరోజు అనేకులు సహవాసం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక వారం వస్తే మరొక వారం రారు, 2 వారాలు వస్తే మరొక వారం రారు. ఎందుకు రారు అంటే మాకు పనులున్నాయండి, మాకు ఇబ్బందులు ఉన్నాయండి,
మాకు రావడానికి వీలు కావట్లేదండి. ఇలా ఎవరికి నచ్చినది వారు చెబుతూ ఉంటారు. మాకు పని ఒత్తిడి ఉందండి, ఉద్యోగం ఉన్నదండి. అర్థమవుతుందా? ఈ పనిని బట్టి మేము దేవుని సన్నిధి మానేస్తున్నామండి. ఎంత వింత ఇది, ఎంత విచిత్రం ఇది, ఎంత విడ్డూరం ఇది. లోకంలో ఉన్న పనులను బట్టి దేవుని యొక్క సహవాసం మనం కోరుకోవట్లేదా? అందుకంటున్నాడు, నీవు లోకమునకు అత్యధికమైన విలువనిచ్చావు నాయన, లోకంలో ఉన్న చుట్టాలకు నువ్వు అత్యధికమైన విలువనిచ్చావు నాయన. కానీ ఇక్కడ మాత్రము సహవాసమే ముఖ్యం అంటున్నావు. ఇక్కడ మాత్రం సహవాసమే. కానీ లోకము ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకమే ముఖ్యం అనుకుంటే కనుక మన సహవాసం నిజమైన సహవాసం కాకపోవును. గమనించగలగాలి. ఇక్కడ అంటున్నాడు, నీవు నిజముగా దేవుని ప్రేమించేవాడు అయితే దేవుని పిల్లలను కూడా నీవు ప్రేమించాలి. అలా ఉండాలి మన జీవితంలో. మరలా ప్రతిసారి చెబుతున్నా, ఎవరైనా రాకపోతే వారిని బట్టి మనం భారంగా ఫీల్ అవ్వాలి. అయ్యో, నా ఇంటిలో నేను ఒక సొంత కార్యక్రమం చేస్తున్నానే, ఉదాహరణకు వివాహం చేస్తున్నానే, నా బంధువులందరికీ చెప్పానే, ఆ బంధువులలో ఏ కుటుంబం రాకపోయినా మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబం కొరకు మనం ఎదురు చూస్తాం. ఎందుకు చివరికి ఫోన్లు కూడా చేస్తాం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎందుకు రాలేదని కూడా వాళ్ళు నిలదీస్తాం మనము. దేవుడు మనకు ఆ అధికారం ఇచ్చాడు ఇక్కడ సంఘంలో. ఎందుకు రాలేదు అన్నా, మీరు ఎందుకు రాలేదు? ఎన్ని పనులైనా ఉండండి. మొన్న వారం మానేశారు, అంతకుముందు వారం మానేశారు, ఈ వారం మానేశారు. ఎందుకు మానేస్తున్నారు సంఘాన్ని? ఎందుకు సంఘం పట్ల మీకు ఎందుకు బాధ్యత ఉండట్లేదని ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క కుటుంబము మరొక కుటుంబంతో మనము అటాచ్ అయ్యి ఉండాలి ప్రియులారా. అదే సహవాసం అంటే. మనకు మనముగా రావడము, మనకు మనముగా ఆరాధించడము, మనకు మనముగా దేవునికి కనెక్ట్ అయిపోవడము, మనకు మనముగా అందరం వెళ్ళిపోవడము అది కాదు. మనుషులతో సహవాసం అన్నాడు, వెరీ నెక్స్ట్ దేవునితో సహవాసం అన్నాడు. మీరు మనుషుల్ని ప్రేమించాలి, వెరీ నెక్స్ట్ దేవుని పిల్లలను కూడా మీరు ప్రేమించాలి. అది సహవాసం అంటే. అది సహవాసం అంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. వెరీ నెక్స్ట్ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు కూడా సమానమైన ఆజ్ఞలు ఇవి. ఒకటి పెద్దది కాదు, ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, రెండు కూడా ఈక్వల్. దేవుణ్ణి ప్రేమించడము, దేవునితో సహవాసం ఎంత ప్రాముఖ్యమో, ఈ సహవాసంలో ఉన్న మనుషులను ప్రేమించము, కుటుంబాల పట్ల బాధ్యత కలిగి ఉండడం కూడా అంతే అవసరం ప్రియమైన దేవుని వాళ్ళరా. గమనించాలి. ఈ సహవాసాన్ని నడిపించగలిగిన బాధ్యత, భారము కేవలం సంఘ కాపరిది మాత్రమే కాదు, కానీ మనందరిది. ఇది మన ఇంటి వివాహం. ఇది మన ఇంటి వివాహం. మన ఇంటి వివాహంలో ఎవరో ఒకరే పని చేస్తారు? అందరూ పని చేస్తారా? అందరూ పని చేస్తారు. ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా తలొక పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చూడండి, ఎవరు ఖాళీ కూర్చుంటారు చెప్పనా? చేయలేని వారు ఖాళీ కూర్చుంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు ఏ పని చేయడము వారి వల్ల ఇబ్బంది అయితే కనుక వారు ఖాళీ కూర్చుంటారు. మనం అలా లేమే. ఈరోజు దేవుడు మనల్ని ఆశతో ఉంచలేదే. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఆలోచనలు ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరైతే మన సహవాసంలో బలహీనులు అవుతున్నారో బలహీనులు మనం దర్శించగలగాలి. బలహీనత మనం మాట్లాడాలి. రండి దేవునిలో మీరు అభివృద్ధి చెందాలి. ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారా? ఆ ప్రార్థనలో నా గురించి కూడా చేశారా అని అడగండి. ముచ్చటించుకోవాలండి. ఇలాంటి ముచ్చట్లట దేవునికి చాలా ఇష్టమట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే దేవునికి చాలా ఇష్టమట. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గురించి స్మరించుకుంటారో వారి పేర్లు రాయడానికి దేవుడు ఒక గ్రంథాన్ని నియమించాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథములో 3వ అధ్యాయము, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. సహవాసం. ఇదిగో ఆత్మీయులారా, సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం ప్రతిరోజు కూడా ఆత్మీయులుగా మీరు మాట్లాడుకోవడం అనేది దేవునికి చాలా ఇష్టము. ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా చెవియొగ్గి ఆలోచిస్తూ ఉంటాడు.
మనం దేవుని పిల్లలతో సరిగ్గా మాట్లాడకుండా లోకంలో ఉన్న వారితో ఎక్కువ కాన్వర్జేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ కాన్వర్జేషన్, ఆ సంభాషణ అనేది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. దేవుడు కనుచూపు, ఆయన చెవి మన వైపు తిరగవు ప్రియమైన దేవుని వారలారా. గమనించగలగాలి, నేను చెబుతున్న విషయాలు గమనించగలగాలి. మనమందరం కూడా దేవుని పిల్లలమైతే, మనకు దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే, మనం ఎల్లప్పుడూ కూడా మనము ఒకరితో ఒకరు మనము సంభాషణ చేసుకోవాలి, ముచ్చటించుకోవాలి. ఆ ముచ్చట అనేది దేవునికి ఇష్టము. అందుకే చెవియొగ్గి ఆలకిస్తాడు. ఎవరిద్దరు, ఏ రెండు కుటుంబాలు ఆయన గురించి ఆలోచిస్తాయో ఆ కుటుంబాల గురించి, ఆ వ్యక్తుల గురించి దేవుడు రాయుట కొరకు జ్ఞాపకార్థముగా, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడును. ఎవరు సహవాసములో ఉండి, ఎవరు బలహీనంగా ఉన్నారో బలహీనమైన వారితో ఎవరు మాట్లాడుతూ వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఎవరైతే ముచ్చటించుకుంటారో ఆ ముచ్చటించుకునే మాటలు దేవునికి చాలా ఇష్టమైన మాటలు. అలా ఎవరు మాట్లాడుకుంటారో వారి పేర్లు రాయడానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక గ్రంథాన్ని పెట్టాడు అక్కడ. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడుచున్నది ఈరోజు కూడా. గమనించగలగాలి. అంత విలువైనది సహవాసం ప్రియులారా, అంత శ్రేష్టమైనది సహవాసం. అందుకే గమనించాలి. మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో బాగా గమనించండి, ఆ సంఘ కాపురితో కూడా మనకు చక్కటి సంబంధం మనకు ఉండాలి. మనకి ఎలాంటి సమస్య వచ్చినా వారితో మాట్లాడేదిగా ఉండాలి. ఈ నాణానికి మరోవైపు ఏంటంటే, మనం ఏ సంఘానికైతే వెళ్తున్నామో ఆ సంఘ కాపరి మన వైపు చూసేలా ఉండాలి, మనతో ముచ్చటించేలా కూడా ఉండాలి. అక్కడ వేల మంది ఉంటారండి, అక్కడ ఆరాధన బాగుంటుందండి, ఆ స్థలము బాగుంటుందండి, అక్కడ ఉత్సాహంగా ఉంటుందని మనం పరుగులు పెట్టామనుకోండి, సహవాసం విషయంలో దేవుడు పట్టేసుకుంటాడు. మీరు ఏమన్నా అనుకోండి, బయటకెళ్ళి నా గురించి తిట్టుకున్నా పర్వాలేదు, కొన్ని సహవాసాలకు వెళ్ళడము అంత మంచిది కాదు. ప్రత్యేకించి పెద్ద సహవాసాలు ఏవైతే ఉన్నావో ఆ సహవాసాల్లో ఆ సేవకులకున్న పరిచర్య భారమును బట్టి, వారికున్న బాధ్యతను బట్టి అందరి మీద వారు శ్రద్ధను నిలపలేరు, అందరి మీద వారు వ్యక్తిగతంగా వారి యొక్క ఆలోచనలు నిలపలేరు. నేను సేవకులను తప్పు పట్టట్లేదు, గమనించండి. వారికున్న పరిచర్య భారమును బట్టి వారు అందరినీ కూడా కలుసుకోలేనప్పుడు మన ఆత్మీయ జీవితం వారికి ఎలా తెలుస్తుందా? తెలీదు, అసలు అవకాశమే లేదు, తెలియదు అసలు. ఇప్పుడు అలాగని ఎవరెవరు వస్తున్నారు అందరినీ గమనించుకునే స్థితిలో ఆయన ఏమైనా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఆయనకి చాలా పనులు ఉంటాయి, ఎందుకంటే విస్తారమైన జనము కాబట్టి. అందుకే 18వ శతాబ్దంలో పరిచర్య చేసిన ఒక సేవకుడు ఇలా అంటాడు, సంఘాలట వీధికో సంఘం ఉండాలట. అంటే తక్కువ మందికి ఒక సంఘం ఉండాలి. ఒక 50 మందికో 60 మందికో 70 మందికో, మహా అంటే ఒక 100 మందికి ఒక సంఘం ఉండాలి. ఆ సంఘ కాపరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించే వీలుండాలి. అంత మాత్రమే కాదు కానీ అందరి పేర్లు ఎరిగిన వాడే ఉండాలి, అందరి ఆత్మీయ స్థితి ఎరిగిన వాడే ఉండాలి. అది సేవకుడికి ఉండవలసిన చక్కటి క్వాలిటీ దేవుడు పెట్టింది. ఎందుకంటే అప్పుడు మాత్రం ఏ సేవకుడైతే అందరి పేర్లు గుర్తించుకోగలడో, ఏ సేవకుడైతే అందరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి శ్రద్ధ కలిగి ఉండగలడో ఆ సేవకుడు మాత్రమే, ఆ సంఘము మాత్రమే చక్కటి సహవాసంగా పిలువబడుతుంది ప్రియమైన దేవుని వారలారా. అలా ఉండాలి సంఘాలు, సహవాసాలు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి? స్థానిక సంఘాలు మనము విలువలు ఇవ్వాలి. స్థానికంగా మన దగ్గరలో ఉన్న సంఘాలకు మనము వాల్యూని ఇవ్వాలి. ఆ సహవాసం మనం ప్రేమించాలి. ఎక్కడ ఆత్మ సంబంధమైన వాక్యములు బోధించబడుతున్నాయో, ఎక్కడ మన జీవితంలో ఆత్మీయంగా పతనమైపోకుండా, చల్లారిపోకుండా, మనం మన జీవితాలు సమాధి కాకుండా, ఆత్మీయ జీవితం సమాధి కాకుండా ఎక్కడ మనల్ని ప్రతిరోజు రేపుతున్నారో వారి మధ్యలో మనం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. వారి యొద్దకు మనం వెళ్ళాలి, వారితో మన సహవాసం మనం కలిగి ఉండాలి. అదే నిజమైన సహవాసము. చూద్దాం మరొక మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము సహవాసము గురించి మాట్లాడుతున్న మరొక మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి మీరు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఎలా ఉండాలంటే
సంఘములో ఉన్న మీరు ఎలా ఉండాలంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. సమాధానం అనే బంధం అంటే బాండ్ ఆఫ్ పీస్ ఉండాలి మన మధ్య. కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతా. ఎలా ఉంటుందనంటే, ఈ కుటుంబాల్లో ఒకే గ్రామస్తులు ఉంటారు, ఈ సంఘంలో ఒకే గ్రామస్తులు ఉంటారు. వీళ్ళు వెళ్ళేది ఒకే సంఘానికి వెళ్తారు. ఒక కుటుంబం ఏమో ముందు కూర్చుంటుంది, ఒక కుటుంబం ఏమో వెనక్కి కూర్చుంటుంది. దానికి అర్థమేంటి చెప్పనా? ఆ కుటుంబము ఈ కుటుంబము ఏంటి, బద్ధశత్రువులు, మాట్లాడుకోరు. మళ్ళీ ఇద్దరు ఎవరిని పూజించేది? ఆ తండ్రినే, ఆ దేవుణ్ణే. వీళ్ళకి సంఘ కాపురు ఎవరు? ఒక ఆయనే. వీళ్ళకి వాక్యం చెప్పేది ఎవరు? ఒక ఆయనే. ఈయన ఇద్దరికీ వాక్యం చెబుతూ ఉంటే ఇద్దరిలో వాక్యం ఫలించదే? మరి సహవాసంలోకి వచ్చి మీ ఇద్దరికి సమాధానం లేకపోతే ఏం ప్రయోజనము? ఎందుకు మీరు కొట్టేసుకుంటున్నారు? ఎందుకు మీరు ఇలా కొట్టేసుకుంటున్నారు? దేనిని బట్టి సమాధానం అనే బంధం లేకపోతే సహవాసము మంచిది కాదు. మరొక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. నీవు సహవాసములో ఉన్నావా? నీవు సహవాసములో ఉంటే అన్నిటికంటే నువ్వేం చేయాలంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటే బాండ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉండాలి నీలో. మీ బంధాలు ఎలా ఉండాలంటే సహవాసంలో ఎందరైతే ఉన్నారో అందరి పట్ల నీ బంధము పరిపూర్ణంగా ఉండాలి. అంటే ప్రేమించే బంధముగా ఉండాలి. వారి అవసరతల్లో మనం ఆదుకునే బంధముగా ఉండాలి. వారి ఇబ్బందుల్లో మనం ఆదుకునే బంధముగా ఉండాలి. వారి కష్టాల్లో మనం తోడ్పాటును ప్రోత్సాహం కలిగించేలా, వారికి చేయూతనిచ్చేలా మన బంధం ఉండాలి. అందుకే పర్ఫెక్షన్ అంటున్నాడు, పరిపూర్ణత. మనం ఏం చేస్తామంటే ఒకసారి చేసి 1000 సార్లు చేసినట్లుగా భాష డైలాగ్ చెప్పేస్తాం. ఒకసారి చేసి చేసాం కదా, నో, పరిపూర్ణత కావాలి, పర్ఫెక్షన్ రావాలి ఈ బంధంలో. మన సొంత కుటుంబ సభ్యులు పడిపోతే వారిని లేపడానికి మన శాయశక్తులు ఎలాగైతే కష్టపడతామో ఈ కుటుంబంలో, ఈ సంఘంలో, ఈ దేవుని కుటుంబంలో ఏ కుటుంబం బలహీనంగా ఉన్నా మనం లేపడానికి అందరూ కలిసి లేపాలి. అదే సహవాసము, అదే దేవుని సన్నిధిగా పిలువబడుతుంది. ఈరోజు చాలా ప్రాంతాల్లో చాలా సంఘాలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారనంటే, మా బర్త్డే రోజున కేక్ వస్తుందండి, చచ్చిపోతే బాక్స్ వస్తుందండి, పెళ్ళి అక్కడ ఉచితంగా చేసుకోవచ్చండి, ఆడబిడ్డలు అక్కడే దొరుకుతారండి, అబ్బాయిలు అక్కడే దొరుకుతారండి, ప్రేమ వివాహాలు అక్కడే జరుగుతాయండి. ఇవి చెప్తున్నారు. వీటి కొరకు మనం వెళ్ళేది. లోక సంబంధమైన వాటిని ఆశించుట కొరకు వెళ్ళకండి దయచేసి. కేక్ ఎంత ఉంటుంది? 200 పెడితే కేక్ వచ్చేస్తుంది. 2000 పెడితే బాక్స్ వచ్చేస్తుంది చచ్చిపోయిన తర్వాత. వాటికి ఆశపడి ఆత్మలు చంపేసుకోవద్దు దయచేసి. వాటికి ఆశపడి లోక సంబంధమైన ఆ యొక్క వస్తువుల కొరకు ఆశపడి ఈ లోకంలో బ్రతుకుతున్న ఆత్మను చంపేసుకోవద్దు. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనకు సంఘం ఉంటే ఆ సంఘములో ప్రతి కుటుంబంతో సమాధానం అనే బంధాన్ని కలిగి ఉండాలి. ఆ కుటుంబంతో పరిపూర్ణమైన బంధమును మనం కలిగి ఉండాలి. పరిపూర్ణత అనే బంధం అంటే పర్ఫెక్షన్ ఉండాలి మన జీవితంలో. ప్రతి కుటుంబము మరొక కుటుంబాన్ని పట్ల అంత త్యాగపూరితమైన ఆలోచన మనం కలిగి ఉండాలి. అది సహవాసం అంటే. గమనించగలుగుతున్నారా? మన జీవితాల్లో అంతగా మనం దేవుని కొరకు వాడపడాలి, అంతగా దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చాలి, అంతగా దేవుని యొక్క వాక్యం మనం అంతగా పాటించాలి. ఏది నిజమైన సహవాసము? ఏది దేవుడు మెచ్చుతున్న, ఏది దేవుడు కోరుకున్న సహవాసాలు ఈరోజు సమాజంలో ఎక్కడున్నాయి చెప్పండి. ఒకవేళ ఇలాంటి మాటలు చెబితే అవన్నీ ఎక్కడ సాధ్యమవుతుందండి అని చులకనగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు నమ్మదగిన వాడు. సాధ్యం అవ్వనివి ఎప్పుడు చెప్పడు ఆయన. ఏదైతే చెబుతున్నాడో అది సాధ్యం అయ్యేదే చెబుతాడు ఆయన. సాధ్యము అయ్యేదే చెబుతాడు, సాధ్యము కానిది చెప్పడు ఆయన. సాధ్యం అయ్యేది చెప్పి ఒకవేళ నువ్వు దాన్ని చేసే క్రమంలో నువ్వు తడబడితే కనుక ఆ మార్గమును కూడా నీకు సరళం చేస్తాడు. ఎలా
అందుకే ఎవరు బలహీనంగా ఉన్న సంఘములు, ఎవరు బలహీనంగా ఉన్న మిగిలిన కుటుంబాలన్నీ కూడా ఆ బలహీనమైన కుటుంబాన్ని మనం రౌండప్ చేసి వారిని మరలా వారు కోలుకునేలా వారికి మంచి మార్గమును చూపించాలి. సంఘం అంటే అది, సహవాసం అంటే అది. వాళ్ళు శరీర విషయంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, మానసికంగా కానీ వారు కృంగిపోతే కనుక మిగిలిన సంఘం అంతా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఏం కాదు, దేవుని పిల్లలుగా మేమున్నాం, మాకు అయిన కాడికి మేము చేస్తాము, ఒకవేళ మాకు కాకపోతే మా వల్ల ఒకటొచ్చు, మేము ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఆ కుటుంబంలో. ప్రియులారా, అది చేయాల్సింది అదే. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఇదిగో మనము మేలు చేయాలి. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు. సంఘమా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమా మనం ఏం చేయాలంటే మనము మేలు చేయాలి. ఎవరికి చేయాలి? నీ వల్ల అయితే లోకంలో ఉన్న వారికి మేలు చెయ్యి, అవిశ్వాసులకు మేలు చెయ్యి, విగ్రహారాధనలో ఉన్న వారికి మేలు చెయ్యి. నీ వల్ల ఏదవుతుంది అది మేలు చెయ్యి. మరి విశేషముగా మనము మేలు చేయుట యందు విసుక యుందము, మనము అలయక మేలు చేస్తమే కానీ తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మేలు చేయాలి. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. విశ్వాస గృహం అంటే సంఘము, సహవాసము. ఎవరు ఈ సహవాసంలో ఉన్నారో వారిని మనం మరి విశేషముగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వచన ప్రకారముగా అందరితో స్నేహం చేయాలి, అందరినీ ప్రేమించాలి. సహవాసంలో ఉన్న వారిని మాత్రం వారికి మనం ఎల్లప్పుడూ కూడా చక్కటి ఐక్యత కలిగి వారిని ఎల్లప్పుడూ కూడా ఆదుకునేవారుగా ఉండాలి. ప్రియులారా, ఆదరించేదిగా ఉండాలి సంఘం అంటే, ఆదరించేదిగా ఉండాలి సహవాసం అంటే. ఈ సమాజము, ఈ సంఘము అలా అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే మొదటి స్టెప్ ఫెయిల్ అయిపోతుంది. ఒకరికి మనం ఆదుకునే విషయంలో, ఆర్థికంగా ఆదుకునే విషయం తర్వాత పక్కన పెట్టండి. ఒకరు రాకపోతే వారు కనీసం మనం ఫోన్ చేసి ఎందుకు రాలేకపోయారు, ఆత్మీయంగా ఎవరైనా బలహీనపడుతుంటే ఎందుకు మీరు ఆత్మీయంగా బలహీనపడుతున్నారు, ఏ విషయాలైనా సరే వారు బలహీనంగా ఉంటే మీరు యొక్క అనారోగ్యంగా ఉన్నారా, ఇంకేదైనా సమస్య ఉన్నదా, కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదా, భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నదా తెలుసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అది. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి అలా మనము మేలు చేయాల్సిన బాధ్యత నీది, నాది, మన అందరిది. ప్రియులారా, అలాంటి భారము కలిగిన క్రైస్తవుడిగా మనం కొనసాగాలి. అలాంటి బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా మనం కొనసాగాలి. ఎవరుంటారు, ఎవరు ఉండగలరు? మనం అందరం ఉండాలి అలా. ప్రతి కుటుంబము సంఘానికి ఎవరు కొత్తగా వస్తున్నా అందరూ పరిచయం చేసుకోవాలి. సంఘంలో ఎవరికి సమస్య ఉందని తెలిస్తే చాలు అందరూ మనం వారితో మమేకం అవ్వాలి. అదే దేవుడు కోరిన ఆలోచన. ఏమవుతుందిలేంటి చేయకపోతే, నేను వదిలేస్తే దేవుడు వదిలేస్తాడా, నేను ఒక్కడే చేయనంత మాత్రం నాకు జరిగే నష్టం ఏంటి అని అంటే, దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సంఘమునికి వస్తున్న నీకు, సహవాసంలో ఉన్న నీకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞలను ఫెయిల్ అయిపోతున్నావు. ఫెయిల్ అయితే కనుక బుద్ధిపూర్వకముగా మరలా పాపం చేసినట్టే అన్నాడు. ఇక్కడ చూద్దాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే, కొందరు మానుకొనుచున్నట్లుగా. అయ్యో, చాలామంది మానేస్తున్నారు సంఘానికి. ఇది ఈనాటి సేవకుని బాధ కాదు. ఈ ఖాళీ కుర్చీలను చూసి నేను పడుతున్న వేదన మాత్రమే కాదు, ఒకనాటి పౌలు వేదనది, ఒకనాటి అపోస్తుల వేదనది. సమాజంగా కూడుకున్నప్పుడు సహవాసం అనగానే ఏమాత్రం కూడా విలువనివ్వకుండా అనేకులు సమాజం అనగానే, సహవాసం అనగానే, సంఘం యొక్క కూడిక అనగానే చాలామంది మానేశారు. ఇదిగో కొందరు మానుచున్నట్లుగా మీరు మానకండి, సమాజంగా కూడుకొనుట మీరు మానకండి. మీరు ఎలా ఉండాలంటే ఎవరు మానేస్తున్నారో వారిని మీరు హెచ్చరించాలి. ఎందుకు రాలేదు అన్న, ఎందుకు రాలేదు, నువ్వు రావాలి కదా, నువ్వు రావాలి కదా. నువ్వు లేకపోతే ఈ సహవాసములో ఒక అవయవం లేనట్టే కదా.
ఒక అవయవం పని చేయకపోతే, ఈ శరీరంలో ఒక అవయవం పని చేయకపోతే మనం ఎంత అవిటివారుగా ఉంటాం చెప్పండి. అవునా? అవిటివారమే అవయవం లేకపోతే. నీవు ఒక కుటుంబముగా నువ్వు రావాలి, నీవు వస్తేనే ఈ సహవాసం పరిపూర్ణం అవుతుంది కదా అని హెచ్చరించాలి. ఎవరు రాలేదో వారిని మనం హెచ్చరించాలి, అవసరమైతే గద్దించాలి, ఖండించాలి. నీకు ఎన్ని పనులైనా ఉండని, నువ్వు దేవుని సమయానికి, దేవుని సన్నిధికి, సహవాసానికి నువ్వు మొదట రావాల్సిందే. అలా మనం హెచ్చరించాలి. ఎందుకంటే అనేకులు సంఘాన్ని మానేస్తున్నారు. సంఘాన్ని, సహవాసాన్ని మానేస్తే కొందరు మానుకుని చెందినట్లుగా, కొందరు సమాజంగా కూడట మానక ఒకరికొకడు హెచ్చరించచ్చు. ఇదిగో నాయన, ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉన్నది. బ్రదర్, అన్న, సహోదరుడా, అక్క, చెల్లి, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఇలాంటి నిర్లక్ష్యమైన ధోరణి సహవాసం పట్ల, సంఘము పట్ల అలా ఉండటం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇదిగో నువ్వు తరచుగా మానేస్తున్నావు. నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు, నీ యొక్క ఆరాధనకు మంచిది కాదు. నీవు ఆరాధకునిగా ఉండలేకపోతున్నావని వారిని హెచ్చరించాలి. హెచ్చరించి సమాజముగా కూడుకున్నట్టు మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మానేస్తున్నారా? ఫోన్ చేయండి. మానేస్తున్నారా? వెళ్ళి కలవండి. మానేస్తున్నారా? కలవండి. మాట్లాడండి. ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారి కొరకు మనము మేలు చేస్తూ, కృషి చేస్తూ ఉండాలి. వారి యొక్క ఆత్మీయ జీవితాల కొరకు మనం ఎదుటి వారి మేలు కోరుకుంటే మరొకరు మన మేలు కోరుకుంటారు. గలతీ పత్రికలో పైన వచనంలో అదే అంటాడు, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావో. నాకెందుకులు అనుకుని ఉంటే ఏదో ఒక రోజు నిన్ను గురించి కూడా ఎవరో ఒకరు నాకెందుకులే, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, చస్తే చచ్చాడు. ఇలాంటి జీవితంలోనికి సంఘాలు వచ్చేస్తున్నాయి ఈరోజు. ఎవరైనా చచ్చిపోతే కుటుంబాన్ని ఆదరించడానికి కూడా చాలామంది వెళ్ళట్లేదు సంఘాల్లో. దానికి కారణం ఏంటి చెప్పండి? వీళ్ళు బ్రతికున్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు వీరి మధ్య సమాధానం అనే బాండింగ్ లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, పరిపూర్ణ బంధము లేదు. అందుకే చనిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? వారి కార్యాలు బట్టి వారే చచ్చిపోయారు. వారు చేసిన తప్పిదాలు బట్టి వారు చచ్చిపోయారు. అతివేగం అండి, ఎన్నిసార్లు చెప్పానండి, వేగం మానుకోలే, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. ఇలా పైనుంచి ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యత, ఎవరు మానుతున్నారు, సహవాసంలోనికి ఎవరు తరచుగా రావట్లేదో వారితో మీరు మాట్లాడాలి. నేను మీకు ఇస్తున్న బాధ్యత, నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ. ఎందుకంటే రాకడ దినం అత్యంత సమీపముగా ఉన్నది. ఆ దినము సమీపించుకోలేది మరి ఎక్కువగా సహోదరులు మీరు పురికొల్పాలి. అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరొకరితో మమేకం అయ్యి అవతల వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం వారిని పురికొల్పాలి. అదే దేవుడు సహవాసంలో మనకిచ్చిన బాధ్యత. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుడు మనకిచ్చిన బాధ్యత. ప్రార్థన చేయడం ఎంత అవసరమో, ఎవరైనా సహవాసంలో బలహీనలుగా ఉంటే వారిని బలపరచాలి. మొత్తానికి సహవాసానికే రాకపోతే మనం బలపరచాలి. అలా కనుక చేయకపోతే 26వ వచనం అంటున్నాడు, 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాము అంటున్నాడు ఆయన. సహవాసమునకు మనం తరచుగా మానేస్తున్న వారు మనం పట్టించుకోకపోయినా బుద్ధిపూర్వకమైన పాపం అది. అంటే కావాలని చేయడం, నాకెందుకు లేని తెగించి చేయడం, నిర్లక్ష్యము. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే తీర్పు మరలా మీకు ఉండదు. న్యాయ తీర్పుకు మీరు నిలబడాల్సి ఉంటుంది. మీకు బలి ఏమాత్రం కూడా ఉండదు ఇక మరలా. గమనిస్తున్నారా? సహవాసములో మనం ఎందుకు తరచుగా ఉండాలంటే అది ఏ సహవాసము? ఆదివారం ఆరాధన అనే సహవాసము కానీ, బైబిల్ తరగతులు అనే సహవాసము కానీ, ఆత్మీయుల యొక్క సమ్మేళనం అనే సహవాసము కానీ, ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని దర్శించే సహవాసం అని కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని దర్శించే సహవాసం అని కానీ, లేదంటే మార్నింగ్ ఆన్లైన్ సహవాసము కానీ, స్త్రీల సహవాసము కానీ, ఇలా సంఘంలో అనేకమైన కార్యక్రమాలు ఏవైతే సహవాసంగా జరుగుతున్నాయో అన్ని సహవాసాల్లో నా కుటుంబం ఉండాలి. నాకు తెలియగడుతున్నాను, దేవుడు మనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోవాలి. దేవుడు పెట్టిన సిస్టమ్. రాత్రి అవగానే విశ్రమించాలి, సాయంత్రం అవగానే దేవుడిని ఆరాధించాలి.
మనం ఎందుకు అంత ప్రయాసపడిపోతున్నాము? దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తూ అలాంటి పనులలో మనం ఎందుకు ఉండాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రిస్టియన్గా అలాంటి పనులు మనం ఎందుకు ఉండాలి? అది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సహవాసమునకు దూరం చేసే పనుల్లో మనం ఎందుకు ఉండాలి? తద్వారా సహవాసం మనం తరచుగా దూరం అయిపోతున్నాము కదా, ఫస్ట్ పాయింట్. ఆత్మీయులతో మనం మమేకం అవ్వలేకపోతున్నాము కదా, రెండో పాయింట్. ఇలా సహవాసమునకు తరచుగా మనం దూరం అవడం వల్ల దేవుని యొక్క మార్గం ఏదవుతున్నదో అది ఎక్కడైతే బోధింపబడుతుందో ఆ మార్గమును మనం ఎక్కువగా వినలేకపోతున్నాము, గ్రహించలేకపోతున్నాము కదా, దేవుని మార్గాలు మనం తెలుసుకోలేకపోతున్నాము కదా. అదే అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా. 18వ వచనం, ఎఫెసీ పత్రిక 4:18 చూస్తే మధ్యలో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అన్నాడు చూడండి. అక్కడ నుంచి మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఉండాలి. మీరు సంఘాల్లో ఉన్న సమస్త పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారితో సహవాసం కలిగి ఉండాలి. తద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, అంటే దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దేవుని ప్రేమ యొక్క లోతు, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు మీరు గ్రహించుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందనంటే సహవాసములో మనము తరచుగా కూడుకోవడం బట్టే. వారానికి ఒకసారి వస్తాము, వారం మధ్యలో కనబడము, మరలా కొన్ని వారాలు ఆబ్సెంట్లు అవుతూ ఉంటాం, తరచుగా మానేస్తూ ఉంటాం. అలా ఉంటే కనుక మన ఆత్మీయ జీవితంలో మన సహవాసం అనేది పరిపూర్ణత అవడం లేదు. అపోస్తలుల బోధ పరిపూర్ణంగా ఉండాలి, సహవాసము పరిపూర్ణంగా ఉండాలి, రొట్టె విరుచుట పరిపూర్ణంగా ఉండాలి, ప్రార్థన కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఈ నాలుగింటిలో పరిపూర్ణత రాకపోతే కనుక మన జీవితంలో ఈ భక్తి పరిపూర్ణత కాదు. దేవుని మార్గములు మనము పరిపూర్ణముగా తెలుసుకొనిన వారము కాదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే తరచుగా సహవాసములను ఎల్లప్పుడూ కూడా వెళ్ళాలి. ఈ సంఘముగా ఎప్పుడు కూడుకుంటున్నా సరే మనం ప్రత్యక్షం అయిపోవాలి. ఎప్పుడు? సమయానికి రావాలి, సమయానికి చేరుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో నిజమైన సహవాసం ఎప్పుడు? లోకము నుంచి మనము వేరుపారి, లోకము నుంచి మనము బయలు వెడలి, ఈ మూర్ఖులకు ఈ తరము నుంచి మీరు వేరుగా ఉండి మీరు ప్రత్యేకముగా ఉన్నవారు, మీరే రక్షణ పొందినవారు, మీరే బాప్తిసం తీసుకున్నవారు, మీరే సహవాసములోనికి ప్రభువు వలన ఆహ్వానింపబడిన మనము ఒకరినొకరు మనము ఆదరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన జీవితాల్లో దేవుని ప్రేమను మనం చూపించుకోవాలి. అప్పుడే మన సహవాసము పరిపూర్ణమైన సహవాసం అవుతుంది ప్రియులారా. ఒకవేళ అలా చేయలేకపోతే కనుక దేవుడు అడుగుతాడు. ఒకానొక దినం ఉన్నది, ఆ దినమున మనం చేసిన బుద్ధిపూర్వకమైన ఈ పాపమును బట్టి ఏంటి ఆ పాపము? సహవాసాన్ని లెక్క చేయలేదు, సహవాసాన్ని నిర్లక్ష్యంగా అన్నావు, సహవాసములో నీకు ఇవ్వబడిన బాధ్యతలు నీవు నెరవేర్చడం లేదు, సహవాసం అంటే నీకు చులకనైపోయింది, సహవాసం నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకుండాన్నావు. అందుని బట్టి నువ్వు చేస్తున్న పాపము బుద్ధిపూర్వకమైన పాపము. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? వెళ్ళాల్సిన ప్రాంతం అదే. జాగ్రత్త పడాలి. బైబిల్లో మనము సరిగ్గా గమనించినవి ఇలాంటివి చాలా ఉన్నాయి. క్రైస్తవుడు చేస్తున్న పాపాలు ఇలాంటివి మనం సరిగ్గా గమనించినవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఉదయకాలంలో గౌరవము అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడాం. పెద్దగా పట్టించుకోం, మనం దాన్ని పట్టించుకోం. ఇతరులకు గౌరవించడం అనే విషయంలో ఎవరెవరిని గౌరవించాలి, ఏ విధంగా గౌరవించాలి, ఎక్కడ గౌరవించాలి, ఎలా గౌరవించాలి, ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. చివరికి ఆరోగ్యాన్ని గౌరవించుకోవాలి, తినే ఫుడ్ను గౌరవించాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, భార్యను గౌరవించాలి, భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, ఇలా ఎందరో మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. సేవకులను గౌరవించాలి, విశ్వాసులను గౌరవించాలి, ఈ సేవకుడు మరొక సేవకుడిని గౌరవించాలి. ఇలా ఎన్నో 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 పాయింట్స్ మాట్లాడడం జరిగింది. ఈ గౌరవించడం అనే దాని గురించి పెద్ద మనం లెక్క చేయం. ఎందుకంటే మనకు నోరే కంపది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. భర్త అంటే గౌరవం ఉండదు, భార్య అంటే గౌరవం ఉండదు, ఇష్టానుసారంగా పిలుచుకుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. రెస్పెక్ట్,
సహవాసములో మన జీవితంలో వచ్చి మనలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని, అది చిన్న లోపంగా మనం పెద్దగా పట్టించుకోం. కొన్ని విషయాలు బైబిల్ అలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటి మనం గమనించాలి. మనం అనుకుంటాం వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, లేదంటే విగ్రహార్పితాలు తినట్లేదు, లేదంటే ఇంకోటి కనిపించే పాపం 4 చెప్పుకుంటున్నామేమో. కానీ కనిపించనివి బైబిల్లో చాలా ఉన్నాయి. మనం గుర్తించిన పాపాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనము సహోదరులతో డిస్కస్ చేయాలి. కొద్దిసేపు వారితో ముచ్చటిస్తే దేవుడికి అది చాలా ఇష్టం. అందుకోసమే మనం ముచ్చటించుకున్నాం అనుకోండి, మన పేర్లు అక్కడున్న గ్రంథంలో రాయబడతాయి. అది దేవుడికి చాలా ఇష్టమైన చర్య. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడి నా నామమును గురించి మాట్లాడుకుంటారో వారి మధ్యలోనికి నేను వస్తానని అన్నాడు దేవుడు. ప్రభుని ఆహ్వానిద్దాం. సహవాసముగా మనము అన్ని సహవాసాల్లో, అది స్త్రీల సహవాసమే, పిల్లల సహవాసమే, బైబిల్ తరగతే కానీ, లేదంటే ఆరాధనలే కానీ, ఇంకొకటే కానీ, గృహ కూడికలు, అన్ని విషయాలు మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం. పిల్లారా గమనించండి, అందరూ కూడా ఆత్మీయంగా ఎట్టి లోపము లేకుండా పరిపూర్ణంగా మనము ఈ యొక్క బంధాన్ని మనం కాపాడుకుంటూ ఒక నిజమైన సహవాసంగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పిల్లారా, థ్యాంక్ యూ.